రాష్ట్ర ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఒక సంచలన పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ ఇస్తామని తెలిపారు. ఎన్ని యూనిట్లు వాడుకున్నా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని బంపరాఫర్ ఇచ్చారు. అంతేకాకుండా నెలకు 900 రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇంతకీ ఇది ఎక్కడ? ఏ సీఎం ఇలాంటి ఆఫర్ ప్రకటించారు? అసలు ఈ పథకం విధివిధానాలు ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉచితంగా తాగునీరు, ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం, ఉచితంగా గృహ విద్యుత్ వినియోగదారులకు కరెంట్ లాంటి సంచలన పథకాలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో సంచలన పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఇంటికి వాడుకున్నంత కరెంటును ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. అయితే దీనికి ఒక నిబంధనను పెట్టారు. ఎవరైతే తమ ఇళ్ల మీద సోలార్ ప్యానెళ్లను అమర్చుకుంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. దీని వల్ల కేవలం ఉచిత విద్యుత్ కల్పించడమే కాకుండా నెలకు 900 రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఢిల్లీలో కొత్త సోలార్ పాలసీ 2024ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ప్రవేశపెట్టారు. ఈ పథకం విధివిధానాలను ఆయన ప్రకటించారు. ఈ పాలసీ ప్రకారం ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకున్న వారికి అసలు కరెంటు బిల్లు అనేదే ఉండదని వెల్లడించారు. ఎవరి ఇంటిపై అయితే సోలార్ ప్యానెళ్లు ఉంటాయో వారు నెలకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుకున్నా ఒక్క రూపాయి కూడా బిల్లు రాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఉచిత కరెంటును పొందడమే కాకుండా ప్రతి నెల 700 రూపాయలు నుంచి 900 రూపాయలు వరకు సంపాదించవచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్లపై 3 ఏళ్లలోగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. సోలార్ పాలసీ బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం దక్కిందని, 10 రోజుల లోపు నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఢిల్లీలో 2016 సోలార్ పాలసీ అమలులో ఉందని చెప్పారు. దేశంలోనే 2016 ఢిల్లీ సోలార్ పాలసీ అత్యంత క్రియాశీలకమైందని వివరించారు. ఈ పాలసీ ప్రకారం ఢిల్లీలో ఇప్పటి వరకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని వెల్లడించారు. ఇక నెలకు 400 యూనిట్ల వరకు ఖర్చు చేసిన వారికి సగం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వివరించారు. ఇక నెలకు 400 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ను వినియోగించిన వారికి మొత్తం బిల్లును వసూలు చేస్తున్నట్లు చెప్పారు.